ప్రణయ్, ఆయనకి నువ్వేం డబ్బులు ఇవ్వద్దు. అమ్మ పెట్టదు అడుక్కుని తిననివ్వదన్నట్టు అల్లుడు మామగారు మాట్లాడుకుంటుంటే మధ్యలో నువ్వేంటమ్మా? కరెక్ట్గా చెప్పారు అంకుల్. నేను మాట్లాడతానులే, నువ్వు రిలాక్స్ అవ్వు. ఏంటి మ్యాటరు? ఐ వాంట్ క్వార్టర్. ఓ అందిస్తే బయటికి వెళ్ళిపోతాను. ఒక్కటిస్తే పైకి పోతాను. డైలాగ్ ఏదో మారినట్టుందంటే. ఏ రోజైతే నా మేనగోడలు ఒంటి మీద నీ చేయి పడిందో అప్పుడే ఫిక్స్ అయిపోయాను. ఇక నిన్ను ఎంకరేజ్ చేయకూడదని. ఇప్పుడు చెప్పు, బయటికి వెళ్తావా పైకి వెళ్తావా? భలేవాడు వల్లుడు, నువ్వు అంత ఇదిగా చెప్పాలా? నువ్వు అలా ఫిక్స్ అయ్యి అంతే కదా. అలాగే కానీ వస్తాను వస్తాను వస్తాను. ఇంతకీ ఈ ఇంటీరియర్ డిజైనర్ ఎవరు? మీ ఫ్రెండా? కాదు, త్వరలోనే మీ అక్కకి నాకు పెళ్లి కదా, అందుకే మీ ఇంటిని కాస్త డెకరేట్ చేద్దామని. ఇప్పుడు అవన్నీ ఎందుకు ప్రణయ్? ఏ నా అత్తారిల్లు అందంగా ఉండకూడదా? ఇదిగో ప్రిన్సీ, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, చూస్తున్నావు కదా. ఈ పాత లుక్ మొత్తం పోవాలి. కర్టెన్స్ చేంజ్ చేస్తావో కలర్స్ మార్పిస్తావో నీ ఇష్టం. వర్క్ మాత్రం ఫాస్ట్గా అయిపోవాలి. తప్పకుండా. ప్రణయ్, పెళ్లి పేరు చెప్పి మేమంటూ మీకేం ఇచ్చింది లేదు, ఖర్చు చేసింది కూడా ఏమీ లేదు. నువ్వే తీసుకోవాల్సింది పోయి తిరిగి నువ్వే అన్ని ఖర్చు పెడుతున్నావు. ఇంకా నువ్వు నేను ఏంటి, అంతా మనమే. ఖర్చు గురించి నువ్వేం ఆలోచించుకో. తాళిబొట్టు దగ్గర నుంచి తలంబరాల వరకు అంతా నేను చూసుకుంటాను కదా. ఏం ప్రిన్సీ, బ్లాగ్స్ అన్ని చెక్ చేసుకున్నావా? రేపటి నుంచి వర్క్ స్టార్ట్ చేస్తాను. ఓకే, వస్తానండి. సరే, మరి నేను కూడా బయలుదేరుతాను. ప్రణయ్ బావా, అక్క దోశలు ప్రిపేర్ చేస్తుంది, మాతో పాటు టిఫిన్ చేసి వెళ్ళు. అవునా, రెడీయా? పిండి ప్రిపరేషన్ అయింది, ఈ లోపు తమరొచ్చారు. ప్రిపరేషన్ దగ్గరే ఆగిపోయాం. వాళ్ళతో పాటు నువ్వు కూర్చో, ఇప్పుడే తీసుకొస్తాను. ఎందుకు? మా దోశలు మేము వేసుకుంటాం. ఏంటి, మీకు దోశలు వేయడం కూడా వచ్చా? మనకి రాని విద్య అంటూ ఏమీ లేదు. రండి, మన టాలెంట్ ఏంటో చూపిస్తాను. అయ్యో మహానుభావా, నువ్వు ప్రయోగాలు చేసి పిండంతా పాడు చేయక్కర్లేదు. దోశలు నేను వేస్తాను, తమరు తిని పెట్టండి చాలు. అంటే బావకి దోశలు వేయడం రాదన్న నీ ఉద్దేశం? మీ బావేమైనా వంట మాస్టరా? ఏమంటివి? నాకు దోశలేయటం రాదంటివా? ఎంత మాట. డైలాగులేమొద్దు, నేను వేస్తాను, నువ్వు తిను. లేదు, నేనే వేస్తాను. వద్దు ప్రణయ్, నీకు రాదు. అయినా ఇది ఆడవాళ్ల పని. ఆ కామెడీలో వద్దనేది. దోశలు వేసే పేటెంట్ రైట్స్ లేడీస్కే ఉన్నాయనుకుంటున్నావేంటి? రోడ్ సైడ్ టిఫిన్ బడి దగ్గర నుంచి 5 స్టార్ హోటల్లో చెఫ్ వరకు మగాళ్లదేనా మా రాజ్యం. అంతెందుకు, పురాణాలు తీసుకో. నలుడు భీముడు ఎవరు? మా వాళ్ళు. నలభీమ పాకం అంటారే గాని ప్రేమ పాకం, ప్రేమ చేసిన పులిహార అంటారేంటి? ఏరా, కరెక్ట్ గా చెప్పావు బావా. మేం దోశలేస్తాం, చూసి నేర్చుకోండి, మీరు ఫాలో అయిపోండి. సరే కానివ్వండి. కానివ్వండి నలభీమా గారు. జాగ్రత్తగా చూసుకోండి. దోశ అలా వేయాలా? వెయిట్ వావ్,
ఫస్ట్ది కదా కొంచెం మొహమాట పడినట్టుంది, అందుకే సరిగ్గా రాలేదు. సెకండ్ది ఎరగదీస్తా. బావా సరిగ్గా వెయ్యి బావా, అక్క నవ్వుతుంది. వస్తుంది ఉండరా. అది మ్మ్. హ్మ్? మ్మ్. హ్మ్. మ్మ్. దోశ. వెయిట్ వేస్తా. ఆహా, చాలు చాలు, నువ్వు వేసింది చాలు కానీ నేను వేస్తా. అంటే ఆ, ఇంకొకటి- పర్లేదు. ఇప్పుడు చూసాంగా. ప్రేమ, ఎలాగూ సంగీత్ ఫంక్షన్ అనుకున్నాం కదా, సరదాగా ఈవినింగ్ షాపింగ్కి వెళ్దాం. హే షాపింగ్. ఓకే ప్రణయ్. సరే బాయ్. బాయ్. ఏం ప్రిన్సీ, బ్లాగ్స్ అన్ని చెక్ చేసుకున్నావా? రేపటి నుంచి వర్క్ స్టార్ట్ చేస్తాను. ఓకే. వస్తానండి. ఏంటి స్నేహ, వీడియో చూసావా? ఏం జరుగుతుందో నీకేమైనా తెలుస్తుందా? వాళ్ళమ్మ ఆఖరి కోరిక అన్నారు, సింపుల్గా పెళ్ళి అన్నారు. ఇప్పుడు ఈ ఆర్భాటాలేంటి, ఇంటీరియర్ డెకరేషన్లేంటి? పెళ్లి డెకరేషన్ దగ్గర నుంచి పెళ్లికయ్యే ఖర్చుల వరకు అన్ని తానే చూసుకుంటాడంట. నువ్వు 4 గోడల మధ్య ఫ్లవర్ వాజులు పగలగొడితేనో, ప్రణయ్ వాళ్ళ ఇంటికెళ్ళి కేకలు వేస్తేనో ఈ పెళ్లి ఆగదు స్నేహ, ఆపలేవు. నువ్వు చెప్పేది నువ్వు చెప్తూ ఉంటే వాళ్ళు చెయ్యాలనుకున్నది వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. అక్కడ ప్రేమ ఇంటికి డెకరేషన్స్ చేస్తున్నారు, నిన్ను మాయమాటలతో ఏమారుస్తున్నారు. నువ్వు ఇంకా ఆ ప్రణయ్ శివాగ్నిల మాటల్ని నమ్ముతూ కూర్చుంటే పెళ్లి పీటల మీద ప్రేముంటుంది, పందిట్లో నువ్వుంటావు. ప్రేమ ప్రణయ్ జీవితంలో ఉంటుంది, నువ్వు గతంలో ఉంటావు. అధికారికంగా ప్రేమ ప్రణయ్ భార్య అవుతుంది, దాంతో నీ అడ్రస్ గల్లంతవుతుంది. ఇప్పటికైనా నువ్వు తెగించి స్టెప్ తీసుకోకపోతే ప్రణయ్ని వదులుకోవాల్సిందే. లేదు, ప్రణయ్ని వదులుకునే సమస్య లేదు. అప్పుడు నువ్వు ఎదురు తిరగాలి. ఈ టైంలో నువ్వు అడ్డం తిరిగితేనే నువ్వు అనుకున్నది సాధించే ఛాన్స్ ఉంటుంది. ఏరు దాటే వరకే పడవతో పనుంటుంది స్నేహ, ఆలోచించుకో. ఎప్పటికప్పుడు ప్రణయ్ వాళ్ళ గురించి నాకు అప్డేట్ ఇస్తూ నన్ను అలర్ట్ చేస్తున్నారు. అసలెవరు మీరు? చెప్పాగా నీ శ్రేయోభిలాషనని. సమయం వచ్చినప్పుడు నేనెవరనేది నీకే తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది నేనెవరనేది కాదు,
ఏం చేస్తే ప్రణయ్ దక్కుతాడా అనేది. కేవలం ఎవరో తెలియని నా మాట పట్టుకునే నువ్వు ముందుకెళ్ళక్కర్లేదు. ఇప్పటి వరకు జరిగినవన్నీ గుర్తు చేసుకో. నేను చెప్పే మాటలతో కలిపి బేరీస్ వేసుకో. ఏం చేసైనా సరే నీ ప్రేమని గెలిపించుకో. ప్రణయ్కి నువ్వు భార్య కావాలని, నిస్వార్థమైన నీ ప్రేమ గెలవాలని ఆశిస్తా. అమ్మా, ఎక్కడికి వెళ్ళావమ్మా? ఇంట్లో శుభకార్యం పెట్టుకుని చేతిలో రూపాయి కూడా లేకుండా కుదురుగా ఎలా కూర్చోగలమమ్మా? అందుకే మన సరస్వతి పిన్నుంది కదా, తన దగ్గర 25,000 అప్పుగా దొరుకుతుందేమని అడుగుదామని వెళ్ళాను. మన టైం బాగుంది, ఇస్తానని చెప్పింది. నువ్వు అప్పులేం చేయొద్దమ్మా. అబ్బా, చెయ్యకపోతే ఎలాగే? నేను దాచిన డబ్బులు ఒక 30,000 వరకు ఉన్నాయి. అవసరానికి ఉంటుందని బ్యాంక్ నుంచి తెచ్చి బీరువాలో పెట్టాను. ఖర్చులకి అందులో నుంచి వాడు. అది కాదమ్మా, ఎంత తక్కువలో తక్కువ చూసినా పెళ్లికి ఒక 50,000 ఖర్చవుతుంది. అయినా వాటి గురించి నువ్వేం ఆలోచించుకో. ఎలాగోలా అప్పు నేనే తీర్చేస్తానులే. మాటనంత ఈజీ అమ్మా. 25,000 అప్పు ఎలా తీరుస్తావు? మీ నాన్న బాధ్యతలు పట్టించుకున్నంత మాత్రాన నేను బాధ్యతల నుంచి తప్పించుకోలేను కదా. తీర్చగలను అనే ధైర్యం నీకున్నా నా గురించి మీరు అప్పులు చేయడం నాకిష్టం లేదమ్మా. ఇప్పటికే నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మీ పరిస్థితి ఏంటా అని నేను ఆలోచిస్తుంటే అప్పులు చేస్తుందంట. అప్పులు బ్యాంకు నుంచి డ్రా చేసి 30,000 బీరోలో పెట్టావు బంగారం. ఆ? మందుకైతే లోటు లేదు ఇవాళ. అవునే, తెలిసిన వాళ్ళ అమ్మాయే. లవ్ మ్యారేజ్. ఈ పెళ్లికి నువ్వు తప్పకుండా రావాలోయ్. నా కొడుకుని అడగాలి, కోడలు వద్దంది అని కుంటి సాకులు చెప్పి తప్పించుకున్నావనుకో, నేనేం ఒప్పుకోను. అవునే, నువ్వు రావాలి, మీ వాళ్ళని తీసుకురావాలి. నువ్వు వస్తున్నావు. అమ్మ శివమ్మా, సంగీత్ ఫంక్షన్ కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకొచ్చాను. నెక్స్ట్ ఏంటి? ఏముంది, ముందు సంగీత్ ఫంక్షన్, తర్వాత ప్రేమ ప్రణయల పెళ్లి, ఆ తర్వాత ఆస్తి నీ చేతికి రావడం, నువ్వు నా ఇంటి కోడలిగా రావడం. నీ కోరిక తీరుతుంది, నా కోరిక తీరుతుంది. అవును మావయ్య, ఇక నుంచి మనకి అన్ని హ్యాపీ మూమెంట్సే. హలో, ఏమైంది శివమ్మా? శివాగ్ని, ఆ? బయటికి వెళ్దాంరా. ఎక్కడికి? అదే సంగీత్ ఫంక్షన్ ఉంది కదా, షాపింగ్కి వెళ్దామని ప్రేమ వాళ్ళని కూడా రమ్మన్నాను. వాళ్ళు కూడా వస్తున్నారు. నువ్వు కూడా రా, వెళ్దాం. ఆ తర్వాత ముందు నువ్వు నాతో రా. ఇక నుండి లైఫ్ లో అన్ని హ్యాపీ మూమెంట్లే అందే. ఫోన్ రాగానే ఫేస్ మాడిపోయింది. ఈసారి కూడా పెళ్లి ఉప్మానేనా? అసలు ఈ ఫోన్ ఎవరి దగ్గర నుంచి వచ్చుంటుంది? అమ్మా స్నేహ, తలుపు తీయమ్మా. నీకేదైనా అయితే నేను తట్టుకోలేనమ్మా. స్నేహ, స్నేహ, తలుపు తీయమ్మా. స్నేహ, తలుపు తీయమ్మా. అమ్మా స్నేహ. ఆంటీ, స్నేహ. ఆంటీ. ప్రణయ్, శివగ్ని. ఏమైందంటీ? స్నేహ కోపంగా గదిలోకి వెళ్లి తలుపేసుకుందమ్మా. ఏం చేసుకుంటుందోనని భయంగా ఉంది ప్రణయ్. స్నేహ, స్నేహ, స్నేహ తలుపుతీ. స్నేహ, స్నేహ తలుపుతీ. స్నేహ, స్నేహ తలుపుతీ. ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం. పిచ్చిదానిలా బిహేవ్ చేయకు.
అసలు ఎందుకు ఇలా చేస్తున్నా ఆంటీ? దానంతటికి కారణం నువ్వే ప్రణయ్. అది ప్రాణాలన్నీ నీ మీదే పెట్టుకుని బ్రతుకుతుంది. మీరేమో మీ అవసరాల కోసమని మీకు నచ్చినట్లు చేసుకుంటూ పోతుంటే అది తట్టుకోలేకపోతుంది. ఎన్ని నిద్రలేని రాత్రులు ఏడుస్తూ గడిపిందో అది నేను నా కళ్ళారా చూశాను. నా బిడ్డకి ఏమైనా అయితే ఆ పాపం మాత్రం మీ ఇద్దరిదే. స్నేహ 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 తలుపుతీ. ఏంటి స్నేహ ఇది? నువ్విలా తలుపులు వేసుకొని మాట మాత్రం మాట్లాడకపోయేసరికి అందరూ ఎంత కంగారు పడ్డామో తెలుసా? చచ్చారని భయపడ్డారా లేక చస్తే మీకున్న అడ్డు తొలగిపోతుందని ఆనందపడ్డారా? ఏం మాట్లాడుతున్నావు? తప్పేం మాట్లాడలేదే. మీరు అనుకున్నది అనుకున్నట్టు జరగకుండా అడ్డుపడుతుంది, అనుక్షణం మిమ్మల్ని టెన్షన్ పెడుతోంది నేనే కదా. నా అడ్డు తొలగిపోతే అది మీకు మంచిదే కదా. అన్నీ తెలిసి కూడా నువ్విలా మాట్లాడుకు స్నేహ. ప్రణయ్ ప్రేమించింది నిన్ను, పెళ్లి చేసుకోవాలనుకుంటుంది నిన్ను, కలకాలం కలిసి బ్రతకాలనుకుంటుంది నీతో. ఆ విషయం నీకు తెలీదా? నేను అలాగే అనుకున్నాను. నాకు నమ్మకం పోయిన తర్వాతే నేనిలా మారిపోయాను. నాకంటే ఇప్పుడు ప్రణయ్కి ప్రేమే ముఖ్యం, తనతో పెళ్లి ముఖ్యం. ఆ పెళ్లి జరుగుతుందే మా అవసరాల కోసం, మా అక్క కూతుర్ని మేం దక్కించుకోవడం కోసం. మేం అడిగినప్పుడు పాపని మాకిచ్చేసి ఉంటే అసలు ప్రేమ మొహం చూడాల్సిన అవసరం మాకు లేదు కదా. మధ్యలో వచ్చింది మధ్యలోనే పోతుంది. లైఫ్ లాంగ్ భార్యాభర్తలుగా కలిసి ఉండాల్సింది మీ ఇద్దరే. ఆంటీ, మీరైనా తనకు అర్థమయ్యేలా చెప్పండి, మమ్మల్ని నమ్మమని చెప్పండి. ఒక్క 2 రోజులు ఓపిక పట్టమని చెప్పండి. అయితే ప్రణయ్ ఇప్పటికీ నన్ను ప్రేమిస్తున్నాడు అంటావు? అవును. ఒకప్పుడు ప్రణయ్కి నా మీదున్న ప్రేమ ఇప్పటికీ అలాగే ఉంది అంటావు? అవును. నువ్వు కాదు, తనని చెప్పమను. చెప్పు ప్రణయ్. అవును స్నేహ, ప్రేమ అలాగే ఉంది. అయితే ఎప్పటికీ మనం కలిసే ఉంటాం కదా. కలకాలం మనం భార్యాభర్తలుగా కలిసే బ్రతుకుతాం కదా. ఉమ్. అయితే ఇప్పుడే ఈ తాళి నా మెళ్ళో కట్టు. ఇప్పుడు తాళి కట్టడం ఏంటి? ఏ కలకాలం మనం కలిసి ఉంటామనేది నిజమైనప్పుడు తాళి కట్టడానికి అభ్యంతరం ఏంటి? ప్రణయ్ ఇప్పుడు ప్రేమ్ని పెళ్లి చేసుకోవాలి కదా. నన్ను పెళ్లి చేసుకున్నాడు అని అందరి ముందు మీటింగ్ పెట్టి చెప్పమని నేనేం అడగడం లేదు కదా. మీరు చెప్పిందంతా నేను నమ్మాలి అంటే ఇప్పుడే ప్రణయ్ నా మెళ్ళో తాళి కట్టాలి. అవును శివాగ్ని, నా కూతురు అడిగిన దాంట్లో తప్పే ఉంది. ప్రణయ్ దాని మెళ్ళో తాళి కడితే దానికో సాటిస్ఫాక్షన్ వస్తుంది.
మీ మీద నమ్మకం వస్తుంది. మీరు చెప్పినట్లే అది వింటుంది. తర్వాత మీ అక్క కూతురు కోసం ప్రేమను పెళ్లి చేసుకోమను. ఆ తర్వాత మీరు చెప్పిన మాట ప్రకారం ప్రేమను గెంటేయండి. ప్రేమ వెళ్లిపోయిన తర్వాత మీ ఇంటి కోడలుగా స్నేహం మీ ఇంట్లోనూ ప్రణయ్ జీవితంలోనూ అడుగు పెడుతుంది.